ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు పైనుంచి ఇంకా ఆర్డర్స్ రాలేదు, ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు. ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకోరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేది వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక వెబ్ నోట్ లేదు. మేము గురుకుల బోర్డు 3-4 నెలల నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం, ఏదైనా అప్డేట్ ఉంటుందా, ఏదైనా వెబ్ నోట్ ఉంటుందా, ఇంకేమైనా మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా. అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. మేము కష్టపడి గురుకుల బోర్డుకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తాము. దీంట్లో మధ్యలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, మళ్ళీ మా దాంట్లో ఇంకా అపాయింట్మెంట్స్ ఆర్డర్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా పీడబ్ల్యూ వాళ్ళ రిజల్ట్ రాదు. ఇంకా అనేక సమస్యలు గందరగోళంగా ఉన్నది. ఒక్క సమస్యని కాదు, ఇక్కడ అనేక సమస్యలతోని గురుకుల బోర్డు అనేది ప్రతిరోజు మాకు ఇప్పుడు సరే అన్నీ క్లియర్గా ఉన్నాయి, మా పోస్టింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది అనేది అనుకుంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇలా కాకపోతే వారం రోజులలో అవుతుంది. కానీ ఒకరోజు పోస్టింగ్ సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు పీడబ్ల్యూ వాళ్ళు, ఇంకొక రోజు రిలిక్విష్మెంట్ వాళ్ళు, ఇలా అనేక సమస్యలు ఉన్నా ఏ ఒక్క సమస్య మీద గురుకుల బోర్డు వాళ్ళు స్పందించి ఫస్ట్ మేము వీళ్ళకి పోస్టింగ్స్ ఇస్తాం అనేది కూడా మాకు ఎక్కడ చెప్పారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఇప్పియాలి. ఎందుకంటే ఇప్పుడు మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వడం వస్తున్నామంటే, ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పైనుంచి రావాలి, సీఎం గారు చెప్పాలంటున్నారు. మరి అదే సీఎం గారిని కలిసి మా బాధలు అసలు ఈ రోజు మా బాధలు సీఎం గారికి తెలుస్తున్నాయా లేదా మరి తెలియాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. జాబ్లు వచ్చినాక రోడ్లు ఎక్కడ మీరు జాబ్లు వచ్చినాయి అనేది మాకు బయటకు చూపించుకోవడానికి, ప్రపంచం చూపించుకోవడానికే ఉంది. జాబ్లు వచ్చినాయి అనే ఉద్దేశంతో అప్పటి వరకు మేము చిన్న చిన్నగా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఎట్లాగో ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది కదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారని ఆ ఉన్న ఉద్యోగాల నుంచి కూడా మమ్మల్ని తీసేశారు. 4 నెలల నుంచి మా కుటుంబాలకి సపోర్టివ్గా ఉండాల్సిన మేమే ఈరోజు ఇక్కడ సీఎం గారు ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు బస్ ఛార్జీలకు 500 ఇవ్వండి, 1000 రూపీస్ ఇవ్వండి అని పేరెంట్స్ని అడుక్కొని రావాల్సిన పరిస్థితులు ఇంకా కూడా. సో ఇప్పుడు మేము ఫైనల్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మాకు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, పిల్లల్ని మేము స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి, మేము స్కూల్లో జాయిన్ అవ్వాలి, కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలి. ఇవి అన్ని సమస్యలు ఉన్న నేపథ్యంలో సీఎం గారు వెంటనే స్పందించి గురుకుల బోర్డుకి ఎంతమంది వచ్చారన్న? మేము ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ వరకు వచ్చారు. ఇక్కడికి మిగతా వాళ్ళు రాలేకపోవడానికి ప్రధాన కారణం కూడా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు. ఈ గురుకులది సమస్య మీరు పెద్ద ఎత్తున వచ్చేటోళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు లేడీస్ కి ప్రధానంగా వాళ్ళ భర్తలు, ఇంట్లో అత్తామామ వాళ్ళు నిజంగా మీకు ఉద్యోగం వచ్చిందా రాలేదని అనుమానపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా వాళ్ళని మెంటల్గా, సైకలాజికల్గా డిప్రెషన్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కానీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ లేదు. తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలి. అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నింపడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ, తక్షణమే వీటిని మాతో భర్తీ చేయడం కానీ చేయాలి. ఓన్లీ